సభకు నమస్కారము. ఈనాటి తెలుగు పండుగ, తెలుగు వాడి పండుగ, తెలుగుదేశం పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తూ స్టేజీ మీద కూర్చున్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇది తెలుగువాడి యొక్క గొప్పతనానికి నాంది పలుకుతూ ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ తెలుగు మహానాడు సభ. పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు, ధనవంతుడు ధనవంతుడిగా ఎదిగిపోతున్నాడు. పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి. ధనవంతులు పేదవారిని అనగదొక్కుతున్నారు. పేదవాడిని హక్కును చేర్చుకోవాలి. తెలుగు భాష కనుమరుగైపోతుంది. తెలుగువాడు పతనమైపోతున్నాడు. ఢిల్లీ వాళ్ళ కాళ్ళ కాడ తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాడిని వేడిని ఖ్యాతిని ఈ ప్రపంచ నలుమల్లా చూపించేందుకు పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల 10 రోజులలోనే ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ ఇందిరాగాంధీ యొక్క ప్రభంజనాన్ని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 1983 జనవరి 10వ తేదీన తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా నాడు ప్రారంభమైనటువంటి ఈ తెలుగుదేశ ప్రస్థానం నేడు చంద్రబాబు నాయుడుతో, రేపటి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుతో ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశానికి ఎదురు లేకుండా కార్యకర్తల అండగా, పేదవాడికి అండగా 5 ఏళ్ళు నోట్లేకపోయేటట్టుగా పేదవాడికి ప్రోత్సాహాన్ని చూపించే ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎప్పుడు ఉంటుందనే దానికి నాందే ఈరోజు ఇంతమంది కార్యకర్తల సమావేశం. ఎప్పుడో కృతాయుగంలో ఇంద్రుడు అమరావతిని నిర్మిస్తే ఈ చంద్రుడు ఈరోజు అమరావతిని, ఆ అమరావతికి తలదన్నే విధంగా ఈరోజు అమరావతిని ఏర్పాటు చేయబోతున్నాడు. వ్యవసాయదారుల బాధలు తీర్చాలి, వర్షాలతో ఆధారపడటం కాదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవసాయదారుడు, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈరోజు పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేస్తూ ఈరోజు మనందరి జీవితాలలో వెలుగులు నింపుతున్న చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మా కావలి నియోజకవర్గం ఒక మున్సిపాలిటీతో 4 మండలాలతో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ, ఈ ప్రాంతం ముఖ్యంగా చంద్రబాబు గారి కృషి వల్ల ఈరోజు మా కావలి బాగా వెలుగొందుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాద తీర్మానాన్ని ఇవ్వవలసిందిగా ఇక్కడున్న ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి తలమానికంగా ఉండబోయే విధంగా ఈరోజు బీపీసీఎల్ కంపెనీని కావలి నియోజకవర్గానికి అందించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు మన అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. మన బిడ్డల జీవితాలు, మన పిల్లల జీవితాలు, మన ప్రాంత అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక ప్రగతి చాలా అవసరం. ఆ పారిశ్రామిక ప్రగతికి ఈ నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ అభివృద్ధి చెంది ఉంటే దానికి తోడుగా ఈ రోజున బీపీసీఎల్ కంపెనీ ద్వారా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజున కావలి నియోజకవర్గానికి అందించినందుకు ముఖ్యమంత్రి గారికి మొదటి ధన్యవాద తీర్మానంగా తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల విధ్వంసమైన పరిస్థితుల్లో నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తే, విమానాశ్రయానికి భూమి పూజ చేస్తే, గత 5 సంవత్సరాల విధ్వంసంలో ఆ భూమిలోనే గ్రావులు అమ్ముకున్నటువంటి వైనాన్ని ఈరోజు మళ్ళా కాలరాస్తూ మళ్ళా ఈ రోజున విమానాశ్రయాన్ని దామారానికి అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి రెండో ధన్యవాద తీర్మానాన్ని అందిస్తూ, అదేవిధంగా ఈ రోజున పోలవరం, అమరావతి ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజలకు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని, ఈ ద్వారా తీర్మానం ఇవ్వాలని సందర్భంగా అధ్యక్షులను కోరుకుంటూ, మా నియోజకవర్గం నుంచి ప్రధానంగా కొన్ని ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నాం. మీ ద్వారా
ప్రభుత్వానికి పార్టీకి ఈ సమస్యలన్నీ కూడా తెలియజేయాల్సిందిగా అజీజ్ బాబు గారిని కోరుకుంటూ, ముఖ్యంగా రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు వరకు, అల్లూరు బైపాసు, అక్కడి నుంచి జువ్వల్దిని హార్బర్ని అనుసంధానం చేసుకుంటూ ఆడ నుంచి రామాయపట్నం వరకు, రామాయపట్నం దగ్గర నుంచి చేవూరు వరకు ఇంకొక నేషనల్ హైవేని ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డుని నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక పంపే విధంగా ఈ రోజున దాన్ని ప్రతిపాదించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నా. రెండోది, బిట్టగుంట ప్రాంతంలో 925 ఎకరాలు రైల్వే ల్యాండ్ ఉంది. ఈ రోజున కృష్ణపట్నం పోర్టు, ఒకవైపున రామాయపట్నం పోర్టు, దామారం ఎయిర్పోర్టు, జువ్వల్దిని ఫిషింగ్ హార్బర్, ఇన్ని రకాలైనటువంటి పోర్టులతో పాటు ఉన్న నిలయమైనటువంటి బిట్టగుంటలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అక్కడ ఏర్పాటు చేస్తే దాదాపు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఒకవైపున నేషనల్ హైవే, రెండో వైపున నేషనల్ రైల్వే ఉంది కాబట్టి వీటన్నిటిని అనుసంధానం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఓన్లీ విశాఖపట్నంలో మాత్రమే ఉంది. దీన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే మన ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది, మన యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని కూడా మీ ముందున ప్రతిపాదిస్తున్నాం. తప్పకుండా ఆమోదించి ప్రభుత్వానికి పంపవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాన్ని కూడా భోగోలు మండలంలో స్థాపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు కావచ్చు, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేంద్ర విద్యాలయానికి మేము ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నాం. కావలి అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో ప్రధానమైన పట్టణం. ఈరోజు కావలికి ఇండో సోలార్ కంపెనీ కావచ్చు, దగ్గరలో రామాయపట్నం పోర్టు కావచ్చు, బీపీసీఎల్ కంపెనీ, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అతి తొందరలో కావలి ఒక కాస్మోపాలిటన్ నగరంగా మారబోతుంది. కాబట్టి కావలికి ఈ రోజున బైపాస్ అవసరం ఎంతైనా ఉంది. ఉదయగిరి నుంచి బెంగళూరు, కడప పోయేటువంటి రోడ్డును అనుసంధానం చేస్తూ దానికి కూడా బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే మా కావలి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మేము ముందుంచుతున్నాం. ముఖ్యంగా మా కావలి పట్టణం రైల్వే లైన్ సెంటర్లో పోతున్న కారణాన పరవడు వైపున సగం నగరం, తూర్పు వైపున సగం పట్టణం ఉన్నందువల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులుగా ఉన్నాయి. కావలిలో ఉన్నటువంటి ఎల్సీ గేట్లన్నింటినీ కూడా అండర్ పాసులుగా మార్చేదానికి ఈ ప్రతిపాదన కూడా మీ ముందు ఉంచుతున్నాం. దయించి వీటన్నిటిని ఆమోదించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి అందించమని ఈ సందర్భంగా కోరుకుంటూ, కావలి పల్లెలకు నిలవైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పటికీ మున్సిపల్ కోర్టు, సబ్ కోర్టులే మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఇంకా మాకు కావలసింది సీనియర్ ఏడీజే కోర్టు అవసరం ఉంది. తప్పకుండా దాన్ని కూడా ఏడీజే కోర్టు కూడా కావలిలో అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా దాన్ని కూడా ప్రతిపాదిస్తూ కావలిలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తే మా పేదవారికి అన్నిటి విధాలు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రతిపాదనలన్నీ మేము ముందుంచుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.